నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనకొచ్చేసి రేపు నాగుల చవితి వస్తుంది కదండీ! అందుకని నాగుల చవితి అంటే ఏమిటి? దాని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను నాగుల చవితి గురించి కూడా ఒక చిన్న వీడియో చేశాను చూడండి. నాగుల చవితి అంటే ఏమిటి? నాగుల చవితి అనేది కార్తీక మాసం శుక్లపక్ష చవితి రోజున జరుపుకునే ఆధ్యాత్మిక పండుగ. ఈ పర్వదినం సర్పదేవతల పూజకు అంకితం చేయబడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతంగా జరుపుతారు. ఈ రోజున మహిళలు భక్తితో పాము పుట్టల వద్ద పాలు, పెసరపప్పు, నువ్వులు, పానకం మొదలైనవి సమర్పించి నాగదేవతలను ఆరాధిస్తారు. పాములు ప్రకృతిలో భాగమని, వాటిని కాపాడటం ద్వారా కుటుంబ సుఖశాంతి, సంతానం మరియు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఉంది. పురాణాల ప్రకారం నాగులు శివుడు, విష్ణు, గణేశుడు వంటి దేవతలకు ఆభరణాలుగా లేదా సేవకులుగా ఉంటారని విశ్వసిస్తారు. సర్పాల పూజ ద్వారా మనలోని కుండలిని శక్తి శుద్ధి అవుతుందనే అంతర్యామిక భావన కూడా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే నాగుల చవితి అనేది సర్పదేవతలను ఆరాధించడం ద్వారా కుటుంబ రక్షణ, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం కోసం జరుపుకునే కార్తీక మాసపు పవిత్ర పండుగ. అయితే దీనిలోనే నేను చిన్నవి కొద్దిగా పురాణ కథలు కొద్దిగా ఉన్నాయి చూడండి ఒకసారి. నాగుల చవితి పురాణ గాథలు. నాగుల చవితి పండుగకు అనేక పురాణ గాథలు మరియు అంతర్ముఖ ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. ఇది సర్పారాధనకి పరిమితం కాకుండా మనిషి ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా కూడా భావించబడుతుంది. పురాణ గాథలు. హిందూ శాస్త్రాల ప్రకారము నాగులు దేవతలతో సమానమైన ప్రాధాన్యం కలిగిన జీవరాశులు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటాడు. శివుడు నాగాలను తన కంఠమాలగా అంటే నాగులను తన కంఠమాలగా ధరిస్తాడు. గణేశుడు నాగాన్ని, నాగుపామునే ఇక్కడ నాగాన్ని యజ్ఞోపవితంగా అలంకరిస్తాడండి. ఒక పురాణ కథ ప్రకారము బ్రహ్మదేవుని కన్నీటి బిందువుల నుండి నాగులు పుట్టారు కాబట్టి నాగులు సృష్టి ప్రక్రియలో భాగమని, వాటిని పూజించడం ద్వారా సంతానం, ఆరోగ్యం, సంపద లభిస్తాయని విశ్వాసం ఏర్పడింది. మరొక విశ్వాసం ప్రకారం నాగులు భూమి ఉపరితలం కింద నిధులను, పంటల సారాన్ని మరియు వర్షాన్ని రక్షిస్తాయండి ఆ నాగులు వచ్చేసి. కనుక రైతులు నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఆధ్యాత్మిక అర్థం. నాగుల చవితి పండుగలో పాము పుట్టల వద్ద పాలు పోసే ఆచారం సాధారణంగా శాస్త్రార్థంలో లోతైన యోగసారాన్ని సూచిస్తుంది. మన శరీరంలోని కుండలిని